నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు వ్యవస్థీకరణ నేరాలను కట్టడి చేయడానికి పీడీ చట్టం ప్రయోగించడం జరుగుతుందని హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత సంవత్సరం నుండి 500 కేసులను పూర్తి చేసినట్లు తెలిపారు. కమ్యూనిటీ ప్రాసెస్ ద్వారా దాదాపు నగరంలో కొన్ని వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. నేరాలను అరికట్టేందుకు ప్రత్యేక పోలీసు టీంలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. నగరంలో నేరాలు అరికట్టేందుకే పీడీ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతుందని సిపి మహేందర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ సిటీలో శాంతి భద్రతల పరిరక్షణ కొరకు వ్యవస్థీకృత నేరాలని కట్టడి చేయడం కొరకు మళ్ళీ నేరాలు చేసే వాళ్ళపైన పీడీ చట్టాన్ని ప్రయోగించడం జరుగుతున్నది. ఇప్పటికీ గత సంవత్సరంన్నర నుండి చూస్తే 500 కేసులు కంప్లీట్ అయినవి. వీరందరూ కూడా హైదరాబాద్ సిటీలో బయట జిల్లాల్లో నుండి బయట రాష్ట్రాల్లో నుండి వచ్చి ఇక్కడ నేరాలు చేసి ఇక్కడ ఎలాంటి సాక్ష్యాలు లేకుండా ఇక్కడి నుంచి తప్పించుకొని వెళితే మళ్ళీ మనకేం జరగదు అనేటటువంటి ఒక ధైర్యంతో బయట రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రిమినల్ గ్యాంగ్స్ ఈ సెటిల్మెంట్స్ నుంచి ఇక్కడికి వచ్చి నేరాలు చేస్తూ ఉండేవారు. అయితే లోకల్గా ఎవరికి పరిచయం లేకపోయినా వాళ్ళు నేరం చేసే ప్రాసెస్లో దొరకకపోయినా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సాక్ష్యాలు ఉండాలి అని చెప్పేసి ఒక సదుద్దేశంతో హైదరాబాద్ సిటీలో మనం కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టు ద్వారా కొన్ని వేల కెమెరాలు అన్ని కాలనీస్లో అన్ని రోడ్స్లో ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరిగింది. తద్వారా ఈ అంతర్రాష్ట్ర క్రిమినల్ గ్యాంగ్స్ అట్లాగే మిగతా జిల్లాల నుంచి వచ్చినటువంటి క్రిమినల్స్ మళ్ళీ నేరాలు చేసేవాళ్ళు నేరం చేసిన ప్రతిసారి కూడా ఏదో ఒక సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళ నేరాలు వాళ్ళ యొక్క ఫొటోస్ ఐడెంటిటీ రికార్డ్ అవ్వడం ద్వారా పోలీసులను ఈ నేరం చేసిన వాళ్ళు ఎవరు అనేది గుర్తించడము చాలా సునాయాసమైంది. తద్వారా ఈ నేరాలు చేసిన వాళ్ళని ఐడెంటిఫై చేసి ఆయా సెటిల్మెంట్స్ ఎక్కడెక్కడైతే మొత్తం భారతదేశంలో క్రిమినల్ సెటిల్మెంట్స్ ఉన్నాయో వారిని పట్టుకోవడానికి స్పెషల్గా కొన్ని టీమ్స్ డెడికేటెడ్ టీమ్స్ పెట్టి ప్రొయాక్టివ్గా ఆ కాలనీస్లో వెళ్ళి ఆ క్రిమినల్ సెటిల్మెంట్స్లోకి వెళ్ళి వారిని అందరినీ కూడా పట్టుకొని వచ్చి ఈ నేరం చేసిన వాళ్ళని ఏ నేరాలు అయితే వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారో ఆ నేరాల్లో అరెస్ట్ చేయడం జరుగుతున్నది. ఈ అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి సహజంగా మన క్రిమినల్ జస్టిస్ సిస్టంలో తొందరగా బెయిల్స్ రావడం, మనం ఛార్జ్షీట్ చేసే లోపలనే బెయిల్ మీద వెళ్ళిపోవడం, మళ్ళీ నేరాలు చేయడం అనేది పునరావృతం అవుతుంటే దీన్ని ప్రివెంట్ చేయడం కొరకు ఇలా వ్యవస్థీకృత నేరాలు చేసేవారిని మళ్ళీ ఈ వైలెంట్ క్రైమ్స్ చేయడం ద్వారా ప్రజలలో అభద్రతా భావాన్ని క్రియేట్ చేసేవారిని పీడీ చట్టం కింద వాళ్ళని 1 సంవత్సరం పాటు నిర్బంధిస్తున్నాం. ఇలా ఇప్పటికి 500 కరడుగట్టినటువంటి నేరస్తుల్ని పీడీ చట్టం కింద మనము నిర్బంధించడం జరిగింది. అయితే వీళ్ళు 1 సంవత్సరం ఈ నిర్బంధంలో ఉన్నప్పుడు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద అదే టైంలో జ్యుడిషియరీ హెల్ప్ తీసుకొని ఈ కేసెస్ అన్నీ కూడా ఒక ఫాస్ట్ ట్రాక్లో ట్రయల్స్ కండక్ట్ చేయడం ద్వారా వీళ్ళు జైల్లో ఉన్నప్పుడు ఈ సాక్షుల్ని వాళ్ళు బెదిరించే అవకాశం రాదు, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం రాదు. కాబట్టి అదే టైంలో మనము ఈ ట్రయల్స్ కంప్లీట్ చేసి ఒక్కొక్క చైన్ స్నాచర్ కానీ ఒక్కొక్క రాబరీస్ చేసిన వాళ్ళని కానీ డెకాయిటీస్ చేసిన వాళ్ళని కానీ అటెన్షన్ డైవర్షన్ కేసులలో ఉన్న వాళ్ళని కానీ వీరందరినీ కూడా మనం కనీసం 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే విధంగా చేయడం జరుగుతున్నది. ఎన్నో కేసులలో వీళ్ళు ప్రివెంటివ్ డిటెన్షన్ కింద ఉన్నప్పుడు ఈ జైలు శిక్షలకు గురవడం ద్వారా ఈరోజు హైదరాబాద్లో చైన్ స్నాచింగ్ చేసిన, ఒక అటెన్షన్ డైవర్షన్ కేసు చేసిన, ఒక రాబరీ చేసిన, ఒక డెకాయిటీ చేసిన మనకి కనీసము 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. తప్పనిసరిగా దొరికిపోతాం, దొరికిన తర్వాత తప్పనిసరిగా జైలు శిక్ష పడుతుంది అనేటువంటి నమ్మకాన్ని మనము అన్ని క్రిమినల్ సెటిల్మెంట్స్లో ఆల్ ఓవర్ ది కంట్రీ ఉన్నటువంటి క్రిమినల్ సెటిల్మెంట్స్లో ఉన్న క్రిమినల్స్కు ఆ నమ్మకాన్ని ఇవ్వడం ద్వారా
ఈరోజు హైదరాబాద్లోకి బయట నుంచి క్రిమినల్ గ్యాంగ్స్ వచ్చి నేరాలు చేయడం చాలా వరకు తగ్గింది. తద్వారా ప్రజలలో ఈరోజు భద్రతా భావాన్ని పెంచగలుగుతున్నాం. ఈ ఎంటైర్ ప్రాసెస్ మనం చేసే ప్రాసెస్లో చాలా స్టేక్ హోల్డర్సు, కమ్యూనిటీ వారి యొక్క సపోర్టు మనకు లభించింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఈరోజు 10,000 సీసీటీవీ కెమెరాలను మించి మనం కమ్యూనిటీ సెక్టర్లో పెట్టగలిగామంటే అదంతా కూడా ప్రజల యొక్క గొప్పతనం, వారి యొక్క సపోర్టు, ఇన్వాల్వ్మెంటు, పార్ట్నర్షిప్. ఇదే విధంగా ఈ క్రిమినల్స్ని మనం వాళ్ళు నేరం చేసి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నేరం చేసినప్పుడు పట్టుకోవడం కాకుండా మళ్ళీ వచ్చినప్పుడు మనమే ప్రొయాక్టివ్గా వెళ్ళి అక్కడ ఈ ఐడెంటిఫైడ్ అయినటువంటి క్రిమినల్స్ని ఆ సెటిల్మెంట్స్ నుంచి పట్టుకురావడంలో హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి టాస్క్ ఫోర్సు, సిసిఎస్, మిగతా జోనల్ డీసీపీస్ వీళ్ళందరూ కూడా ప్రొయాక్టివ్గా చర్యలు తీసుకొని ఎంతోమంది క్రిమినల్ గ్యాంగ్స్ని మనము ఈ కేసులలో వాంటెడ్ వాళ్ళని పట్టుకొని వచ్చి కేసులలో పెట్టి ఆ కేసులు మనము ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో కూడా ప్రతి కేసులో ఒక పోలీస్ కస్టడీకి తీసుకోవడం వాళ్ళని, తర్వాత ఒక స్టాగర్డ్గా అన్ని కేసులలో ఒక 10 కేసుల్లో ఇన్వాల్వ్ అయినప్పుడు ఒకటేసారి అన్ని కేసులలో మనము అరెస్ట్ చూపించకుండా కేసు ఆఫ్టర్ కేసు పీటీ వారెంట్స్ ఎగ్జిక్యూట్ చేయడం ద్వారా, అట్లాగే ప్రతి కేసులో పోలీస్ కస్టడీ తీసుకోవడం ద్వారా, ప్రతి కేసులో కూడా టెస్ట్ ఐడెంటిఫికేషన్ పీరియడ్ ఆ సాక్షులతోటి వాళ్ళని ఐడెంటిఫై చేయడం ద్వారా వీరందరికీ కూడా శిక్షలు పడే విధంగా అన్ని సాక్ష్యాలు కూడా కలెక్ట్ చేయడం జరుగుతున్నది అన్నట్లు. ఇదంతా కూడా ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ కూడా టోటల్గా ఇన్వాల్వ్ అయ్యి వారందరూ కూడా శ్రమపడి ఈ ప్రతి కేసును కూడా సరిగ్గా బిల్డప్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వీళ్ళు మళ్ళీ బెయిల్ మీద వస్తారు అనుకునే టైంకి వీళ్ళని పీడీ చట్టం కింద 1 సంవత్సరం పాటు నిర్బంధించి అదే టైంలో మనం ట్రయల్స్ కండక్ట్ చేయడానికి ఇటు కోర్టు కానిస్టేబుల్ ఆఫీసర్స్, అట్లాగే సెక్టర్ ఎస్ఐస్ ఇన్ఛార్జ్ ఆఫ్ కోర్ట్స్, ఎస్హెచ్ఓస్, కన్సర్న్ ఏసీపీసు, డీసీపీసు వీళ్ళందరూ ఒక ఫోకస్డ్ అప్రోచ్లో వీళ్ళ ట్రయల్స్ కంప్లీట్ అవ్వాలి, వాళ్ళకి శిక్షలు పడాలి. ఈ వ్యవస్థీకృత నేరాలు చేసేవాళ్ళు, మళ్ళీ నేరాలు చేసేవాళ్ళు, హైదరాబాద్ సిటీలో ప్రజాశాంతికి భగ్నం కలిగించే వారిని మనము ఈ పీడీ చట్టం కింద చేసి వారికి శిక్షలు పడేటట్లు చూడడం ద్వారా ఈరోజు హైదరాబాద్ ఒక సేఫ్ అండ్ సెక్యూర్ సిటీగా మారడం జరిగింది.